Let me invite the next auditioner on stage, Mr. Surabhi Santosh. Yeah. This is my straight profile. ఇది నా రైట్ ప్రొఫైల్, ఇది లెఫ్ట్. యాక్షన్. జనగణ మన అధినాయక జయ హే. వద్దు అబే, ఆ పాట పాడకు. ఏంట్రా, ఇది మన జాతీయ గీతమా? కాదురా, గతించిపోయిన మన వైభవాన్ని గుర్తు చేస్తూ నిద్రపుచ్చే జోల పాట. ఏంట్రా, మనకి స్వాతంత్రం వచ్చిందా? ఏమిట్రా మనకొచ్చిన స్వాతంత్రం? ధైర్యంగా మాట్లాడగలవా? న్యాయం కోసం పోట్లాడగలవా? అవునరా, ఇన్నాళ్ళు నా రక్తంలో దయా జాలి అనే పిరికి తలప బురద ప్రవహించేది. కానీ ఇవాళ నా గుండెలు మండిపోతున్నాయి, నా రక్తం ఉడికిపోతుంది. రే, ఒక్కసారి చూడరా, ఎంతమంది మేధావులు ఈ దేశంలో గుర్తింపు లేక పరాయి దేశాలకు వలసపోతున్నారు. ఎంతమంది మేధావులు ఈ దేశంలో పుట్టిన దౌర్భాగ్యానికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారో ఒక్కసారి చూడరా, ఒక్కసారి చూడు. రా, మేధావుని గుర్తించే రోజు ఈ దేశంలో రాదు. మేధావుని గుర్తించే రోజు ఈ దేశంలో చస్తే రాదు. ఎందుకంటే మేధావులంటే పాలకులకు భయం. అందుకే ఎందుకు పనికిరాని వాళ్ళని, ఎన్నడూ ప్రశ్నించని వాళ్ళని, నిర్వీర్యుల్ని మాత్రమే ఈ ప్రభుత్వ యంత్రాంగంలో చేర్చుకుంటుంది. అందుకే పదం ఎక్కడికా? అలజడి లేవదీయడానికి, రైళ్లు ఆపేయడానికి, మత కళాలు సృష్టించడానికి, బస్సులు తగలబెట్టడానికి, విశ్వవిద్యాలయాన్ని పడగొట్టడానికి. రే, అంతకన్నా మనం ఇంకేం చేయగలరా? యోగి, పని లేక మన బుర్రలు తుప్పు పట్టిపోయాయి. వాటిలో పిశాచాలు విలయ తాండవం చేస్తున్నాయి. మేధావి మేధస్సు అణుశక్తి కంటే గొప్పది. దాన్ని ఉపయోగించుకోకపోతే ఈ దేశాన్ని ఏమిటి భూగోళాన్ని భస్మీపటలం చేస్తుంది. మనదొక జాతి, దానికొక జాతీయ పతాకం. నిరుపయోగమైన జాతి, నిర్వీర్యమైన జాతి, నిస్తేజమైన జాతి. భారత మాతను వివస్త్రణ చేసి జెండాలు కుట్టించుకునే జాతి. ఇప్పుడు 3 రంగులకు అర్థాలే మార్చేశారు కదరా. ఆకుపచ్చ ధనస్వామ్యానికి, కాషాయం సన్యాసానికి, తెలుపు వైదవ్యానికి చిహ్నాలు. యోగి, మన భరత మాత ముండ మోసి అప్పుడే చాలా ఏళ్ళైందిరా. ఏంట్రా, నేను దేశద్రోహినా? అవునరా, నేను దేశద్రోహినే. ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, నా విజ్ఞానాన్ని ఈ దేశం కోసం మాత్రమే ఉపయోగించాలనుకున్నందుకు నేను దేశద్రోహినే. అర్హతలు ఉన్న నాకు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించినందుకు నేను దేశద్రోహినే. నేను మాత్రమే కాదురా, అలాంటి నిరుద్యోగులు అంతా దేశద్రోహులే. అందుకే ఉద్యోగాలు ఇవ్వలేని ఈ ప్రభుత్వాలు మాకు డిగ్రీలు ఇచ్చిన మరుక్షణం మమ్మల్ని షూట్ చేసి అవతల పారేయాలి. ఆయన నీతో నాకేం పని? నా వెళుతున్నా. ఎక్కడికా? నిద్రాణమై ఉన్న మేధావి వర్గాన్ని మేల్కొల్పడానికి, తమ ఉనికిని గుర్తించని ఈ దేశాన్ని తమ మేధస్సుతోటే సర్వనాశనం చేయమని ప్రబోధించడానికి. అటు తప్పుకో, అటు తప్పుకో. రే యోగి, వదలరా. ఏంటి, నీ కంఠంలో ప్రాణం ఉండగా నన్ను వెళ్ళనివ్వవా? అయితే ఆ కంఠంలో ప్రాణం తీసే వెళ్తాను. వదలరా యోగి, వదలరా. ఏ దేశంలో విద్య వ్యాపారం అవుతుందో, ఏ దేశంలో మూర్ఖత్వం గద్దెనెక్కుతుందో, ఏ దేశంలో మేధావి మేధస్సుకు గుర్తింపు ఉండదో, ఆ దేశంలో ఎన్నటికీ పుట్టకురా యోగి, ఎన్నటికీ పుట్టకు. వావ్, సూపర్ పర్ఫార్మెన్స్ సార్. అసలు అంటే థ్యాంక్ యూ. సారీ, పేపర్లు అక్కడ వరకు పడట్లేదు, బట్ సో ఇంటెన్స్. మీ జర్నీ చెప్పండి, మీ బ్యాక్గ్రౌండ్. కావాలంటే ఒక 1 minute ఊపిరి తీసుకోండి. మంచినీళ్ళు తాగుతాను. సో నేను సురభి కళాకారుల కుటుంబంలో పుట్టాను. సురభి అంటే మరి ఇప్పటికీ చాలామందికి ఎంతమందికి తెలుసో తెలీదు. సురభి ఈజ్ అ ట్రెడిషనల్ థియేటర్ ఫ్యామిలీ. 1885వ సంవత్సరంలో పుట్టింది. నేను ఒక
6వ జనరేషన్ పర్సన్ని. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాటకాలే మా జీవనోపాధిగా బతుకుతున్నాం అనమాట. మేము మైథలాజికల్గా పెట్టింది పేరు అనమాట. అంటే లైక్ రామాయణ, మహాభారత, మాయాబజార్. ఈ నాటకం నుంచి ఇన్స్పైర్ అయ్యి మాయాబజార్ సినిమా తీశారు. అందుకు మేము కూడా గర్వపడతాము. అండ్ తెలుగు ఇండస్ట్రీలో మొట్టమొదటి టాకీ సినిమా భక్త ప్రహ్లాద. అందులో మొట్టమొదటి హీరో కృష్ణాజీరావు గారు, సురభి ఆయన నాకు తాత అవుతారు. హీరోయిన్ సురభి కమలాబాయి గారు అందులో అంటే లీలావతిగా, సతీ లీలావతిగా వేశారు. ఆవిడ నాయనమ్మ అవుతారు. సో ఇలాంటి వంశంలో పుట్టాం కరెక్టే, కానీ సో సర్వైవింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కదా. ఫ్యామిలీని సర్వైవ్ చేసుకోవడం, పిల్లలు పుడతారు, వాళ్ళ స్టడీస్, ఇప్పుడు అన్నీ కాంటెంపరీ మొత్తం మారిపోతున్నాయి కదా కంప్లీట్గా. ఒకప్పుడు అంటే ఎలా ఉండేదంటే మా జీవన శైలి, ఒక పల్లెటూరుకు వెళ్తాము అంటే సినిమా హాళ్ళు లేని పల్లెటూరు. ఒక 90 కిలోమీటర్స్ వరకు, 70 కిలోమీటర్స్ వరకు సినిమా హాల్ అనేవి ఉండవు. ఎందుకంటే సినిమా హాల్ ఉంటే మమ్మల్ని ఎవరు చూస్తారు. కానీ ఒకప్పుడు సినిమా కంటే ఎక్కువగా నడిచింది నాటకము. టికెట్ ₹2 టికెట్, నేల టికెట్, ₹5 చైరు, ఇలాంటి వాటి మీద హౌస్ఫుల్స్ అయ్యి మేము చేశాము. అంటే ఒక విలేజ్కి వెళ్తాము, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలాంటిదంతా మొత్తం మేమే సొంతంగా బిల్డ్ చేసుకుంటాం అనమాట. మా కాస్ట్యూమ్ మేమే కుట్టుకుంటాము, మా మేకప్స్ మేమే తయారు చేసుకుంటాము. కొబ్బరి చిప్పల్లో మేకప్ నుంచి తర్వాత ఇప్పుడు ఎవాల్వ్ అయ్యారు మా వాళ్ళు కూడా. సో ఇప్పుడు మేకప్ ఆర్టిస్టులుగా కూడా సర్వైవ్ అవుతున్నారు. అంటే స్టేజ్ మీద పుడతారు, స్టేజ్ మీద చచ్చిపోతారు చాలా వాళ్ళు మా వాళ్ళు. ఇప్పుడు నా అదృష్టం నాకు అట్లా లేదు, కానీ సో చాలామంది స్టేజ్ మీద పుడుతూ అంటే ఇక్కడ యాక్ట్ చేస్తూ ఒక హీరోయిన్ క్యారెక్టర్ చేయాలి. చేస్తున్నప్పుడు ఆవిడ భర్త అంటే నాకు వరుస అవుతారు బంధువులు, చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి చాలా. సో ఇలా బిల్డ్ చేసే క్రమంలో అర్ధరాత్రి అపరాత్రి అవుతుంది. రాత్రిపూట తినేటప్పుడు చిమ్మ చీకట్లు, లైట్లు కూడా ఉండేవి కావు మాకు. సో వర్షం పడితే అవి కింద నుంచి వాటర్ పోతుండేవి ప్లేట్ కింద. 1, 2 కూడా చాలాసార్లు వెళ్ళిన రోజులు ఉన్నాయన్నమాట. అక్కడి నుంచే తిని బతికిన పరిస్థితుల్లో కూడా ఉండే మేము. సో ఓకే, దాని గురించి సింపతి గురించి కాదు, కాకపోతే కళాకారుడిగా మేము బతికాము, కళాకారుడిగా జీవించాము. ట్రెడిషనల్ యాక్టింగ్ తెలుసు, బట్ కాంటెంపరీ ఇవన్నీ తెలుసుకోవాలి కదా అన్న ఉద్దేశంతో. అంటే సినిమాలు కాదండి, థియేటర్లో ఉండాలి, థియేటరే చేయాలి, థియేటర్లో ఉండాలన్న ఉద్దేశంతో మాత్రమే. అంటే చచ్చినా బతికినా థియేటర్లోనే ఉండాలి. నటన ఓకే, థియేటర్లోనే ఉండాలన్న ఉద్దేశంతో చేస్తుంటారు. మీరు ఇప్పుడు సురభి నాటకాల్లో మీరు చేసేవాళ్ళు? సురభి నాటకాల్లో నేను చిన్నప్పటి నుంచి చేశానండి. నేను పర్ఫార్మ్డ్ అంటే నేను స్టేజ్ మీదకి ఇప్పటివరకు more than 4500 టైమ్స్ వచ్చాను స్టేజ్ మీదకి. బ్యూటిఫుల్ సార్. సో నేను ట్రైడ్ విత్ NSD, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, తర్వాత బాంబే, ఉత్తరాఖండ్ టు పర్స్యూ సమ్ కోర్సెస్ అనమాట. అంటే చిన్నపిల్లల్ని ఎట్లా ట్రైన్ చేయాలి, పెద్దవాళ్ళని ఎట్లా ట్రైన్ చేయాలి. అంటే యాక్టర్గా లైఫ్ లేదు థియేటర్లో. ఎందుకంటే నెల రోజులు రిహార్సల్స్కి వెళ్తే ₹50 లేకపోతే ₹100 ఇచ్చేవాళ్ళు. అది సర్వైవ్ అవ్వాలంటే కష్టం. సో అలాంటప్పుడు యాక్టింగ్ ట్రైనర్గా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఐ ట్రైన్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ అన్ యాక్టింగ్ ట్రైనర్ టు. సో ఐ హ్యావ్ స్టార్టెడ్ మై ఆర్గనైజేషన్ కాల్ CCT, కట్ అండ్ కాల్ థియేటర్. నేను యాక్చువల్గా రంగభూమికి వర్క్ చేస్తాను. ఓకే. ఐఎమ్ టెక్ ఇన్ఛార్జ్ ఫర్ రంగభూమి. ఓకే. సో ఎవరైనా ఈ వెన్యూని బుక్ చేసుకుంటే ఈ లైట్స్, ఈ సౌండింగ్ అంతా సెట్ చేసే పర్సన్ నేనే ఇక్కడ. సో దిస్ ఈజ్ మై సర్వైవింగ్. అంటే నాటకాల్లోనే ఉండాలి కాబట్టి దిస్ ఈజ్ మై సర్వైవింగ్ అనమాట. బ్యూటిఫుల్ హౌ మీ లైఫ్ని మీరు ఈ స్టేజ్కి అంకితం చేశారు. మీరు చేసే సైడ్ జాబ్ కూడా ఇక్కడే టెక్ ఎస్ అండి, ఆఫ్ కోర్స్ వీఆర్ పర్ఫార్మింగ్ ఏ ప్లే ఫర్ తెనాలి. ఈరోజు ఇక్కడే స్క్రూటినీ అయింది 2 o'clock వరకు. ఇది అయిన తర్వాత మన వాళ్ళు లైట్ సెటప్ చేశారు. మీకు సినిమాల్లో చేయాలని ఇంట్రెస్ట్ ఉందా సార్ ఇప్పుడు? సినిమాలో చేయాలని ఎవరికి ఉండదండి, జెన్యున్గా ఉంటుంది, అందరికీ ఉంటుంది డెఫినెట్గా. సో ఈ నాటకాలు చేసే క్రమంలోనే ఈ గాట్ ఏ నంది అవార్డ్. ఓ వావ్, కంగ్రాచులేషన్స్ సార్. దేనికి, ఏ సంవత్సరం, దేనికి? థియేటర్లోనే. ఓకే. యాజ్ అ బెస్ట్ విలన్ ఐ గాట్ నంది అవార్డ్. వావ్. సో బికాస్ ఐ లవ్ నెగటివ్ క్యారెక్టర్స్. అంటే ఎలా పోర్ట్రే చేయాలి, ఎలా నిలబడాలి, ఎలా తిరగాలి. ఎందుకంటే ఎక్కడి నుంచో బాంబే నుంచి తీసుకొస్తుంటారు, మన ఇండస్ట్రీకి బాధేస్తుంటుంది. సన్నగా ఉన్నప్పుడేమో సన్నగా ఉన్నావు లావు కావాలన్నారు, లావు అయితేనేమో లావు అయ్యావు సన్నగా అవ్వు అని అంటున్నారు. అనేటోళ్ళు అంటూనే ఉంటారు సార్. అనేటోళ్ళు అంటూనే ఉంటారు. అందుకని చెప్పి ఐఎమ్ మెయింటైనింగ్ మై బాడీ అంతే. సో 2015లో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగానే నేను నంది అవార్డు తీసుకున్నాను. వావ్, కంగ్రాచులేషన్స్ సార్. వెరీ ప్రౌడ్ టు హ్యావ్ యూ సార్. Thank you. I don't know if I'm eligible to sit here and Seriously, please. And in that I am playing a mentally physically disorder character అనమాట. సో ఇక్కడ వరకు అదే అయింది. అంటే కంప్లీట్గా నాటకంతో ఉంటాను నేను, నాటకంతో ఎప్పుడు. బ్యూటిఫుల్ సార్. మీ ట్రస్ట్ ఏంటది? కట్ అండ్ కాల్ థియేటర్ అండి. ఓకే. సో ఇట్ ఈస్ ద థియేటర్ ఆర్గనైజేషన్. ఆ ట్రస్ట్ ద్వారా మీరు యు ఆర్ ట్రైయింగ్ టు కీప్ ద థియేటర్ సీన్ అలైవ్.
యా ఆఫ్ కోర్స్ అండి. అంటే ఇప్పుడు సినిమాల్లోకి రావడానికి నా స్వార్థం కూడా ఉంది. ఇప్పుడు నేను సినిమాల్లోకి వెళ్తే ఇప్పుడు జనాలందరూ అంటే చాలామంది మేబీ వాళ్ళ మీ తప్పు CCTV కి కాకపోవచ్చు, వస్తుంది. CCTVకి వస్తారు కదా. సో అందుకనే నేను నేర్చుకున్న విద్యని 10 మందికి పంచాలన్న ఉద్దేశంతో, అది కూడా తక్కువ మనీకి పంచాలన్న ఉద్దేశంతో అది స్టార్ట్ చేశాను. ఓకే, మీరు ఆ ట్రస్ట్ ఉందా అండి ఇంకా? ఉందండి. ఇట్స్ నాట్ ఎ ట్రస్ట్, ఇట్స్ ఎ థియేటర్ ఆర్గనైజేషన్. ఇట్స్ ఎ థియేటర్ ఆర్గనైజేషన్. Yes. డూ యూ యాక్సెప్ట్ డొనేషన్స్? డొనేషన్స్ యాక్సెప్ట్ చేస్తాము, బట్ ఏదైనా వర్క్ ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తానండి. మీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే యూ కెన్ కాల్. షూర్ అండి. Wow. ఎందుకంటే 10 మంది ఎప్పుడైనా మీ దగ్గర ఉన్న పిల్లలకి ఏమన్నా హెల్ప్ కావాలి అన్న ఐ థింక్ హర్ష షూర్ అండి, షూర్. ఇట్స్ సో నైస్ ఆర్గనైజేషన్స్. అంటే 10 మందిలో ఎప్పుడైనా 10 మందికి ఒక బ్యాచ్ చేస్తుంటాను. 10 మందిలో ఎవరో ఒకరు ఇద్దరు ప్యాషనేట్ పీపుల్ ఉంటారు, కానీ డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర. అలాంటి వాళ్ళ దగ్గర నేను ఫ్రీగా చేపిస్తుంటాను. కాకపోతే నేను ప్లే చేయాలంటే ఐ హ్యావ్ టు బుక్ ద వెన్యూ, ఐ హ్యావ్ టు డైరెక్ట్, ఐ హ్యావ్ టు రెంట్ కాస్ట్యూమ్స్ అండ్ ఆల్ ఎంత ఎవ్రీథింగ్. చార్జ్ చేస్తారు వాళ్ళ దగ్గర? ఇప్పుడు 20,000 చార్జ్ చేస్తున్నానండి ఫర్ 2 months అనమాట. 2 months కోర్స్. ఓకే, ఈసారి 2 months లో 1 month వర్క్ షాప్ ఉంటుంది, 1 month ప్లే డైరెక్షన్. ఓకే, ఎవరైనా అలా వచ్చి వాళ్ళు అఫోర్డ్ చేయలేకపోతే నన్ను రీచ్ అవుట్ అవ్వండి, నేను స్పాన్సర్ చేస్తాను. షూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. See, ఒక మంచి థింగ్ చేసేటప్పుడు అట్లా ఎవ్రీబడి విల్ కమ్ టుగెదర్. పీపుల్ వాచింగ్ దిస్ ఆల్సో CCT డీటెయిల్స్ ఇక్కడ పెడతాము. కర్టన్ కాల్ థియేటర్, కర్టన్ కాల్ థియేటర్. ఎవరికన్నా యాక్టింగ్ నేర్చుకోవాలని చేయాలని అంటే తప్పకుండా మీరు సురభి సంతోష్ గారి దగ్గరకు వచ్చి నేర్చుకోవచ్చు. ఏదైనా ఒక చిన్న టాస్క్ ఇద్దాం. ఇందాక మీరు ఒకటి అన్నారు కదా, ఒక ప్లే చేస్తున్నారని. యా సార్. ఒక మెంటల్లీ, తెనాలి. ఫిజికల్లీ, యా డిజబుల్. ఆ క్యారెక్టర్లో ఏదన్నా ఒక చిన్న సో దానికి డైలాగ్స్ ఉండవు సార్. యా జస్ట్ ఒక 15-20 seconds జస్ట్ ఒక 15 వేరియేషన్ seconds ఒకటే. చూద్దాము అని. జస్ట్ దాంట్లో నా తమ్ముడు క్యారెక్టర్కి కిడ్నీ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఎవరిది పని చేయదు, బట్ నన్ను ఫస్ట్ నుంచి హేట్ చేస్తుంటారు వాళ్ళు. వాడు అమెరికాలో ఉంటాడు, 10 years తర్వాత వస్తాడు ఫర్ మై కిడ్నీ అనమాట. కిడ్నీ అడుగుదామని. బట్ మీకు అంతా అర్థమవుతుంది ఎమోషనల్లీ యు ఆర్ అండర్స్టాండింగ్. నో ఓకే, ఏది అర్థం కాదు అసలు. ఓకే జస్ట్ అసలు ఏది అర్థం కాదు. సో అప్పుడు అమ్మ నన్ను అడుగుతుంది అనమాట, లైక్ కిడ్నీ నీ కిడ్నీ ఒకటి కన్సెంట్ కావాలి కదా కంపల్సరీగా. వితౌట్ కన్సెంట్ ఫాదర్ అంటాడు తీసే నో ప్రాబ్లం. వాడికి ఏం తెలుస్తుంది కిడ్నీ అంటే, నో ప్రాబ్లం కదా ఇచ్చేద్దాం, డాక్టర్ ఫోన్ చేయంటే ఎవరు ఇవ్వాల్సింది ఎవరు? వాడు. మరి వాడు కన్సెంట్ లేకపోతే ఎట్లా? వాడిని అడగాలంటే వాడికి ఏం తెలుస్తుంది? కన్సెంట్ గా ఇస్ వెరీ ఇంపార్టెంట్. యా. సో అప్పుడు మదర్ ఏడుస్తుంటుంది అనమాట. మదర్ ఏడుస్తున్నప్పుడు సో బెలూన్స్ అనేవి రిప్రజెంట్ ఫర్ మై కిడ్నీస్ అనమాట. 2 balloons ఉంటాయి. సో ఆ బెలూన్స్ని నేను ఇచ్చే క్రమంలో నా కన్సెంట్ అనేది తెలియపరుస్తాను. 2 బలూన్స్ ఉన్నాయా వెనకాల? వస్తే యాక్చువల్లీ ఉన్నాయా? ఇవ్వండి కొంచెం. ఇక్కడ ఉన్నాయి. వావ్. అంటే అమ్మ అడిగితే 1 కిడ్నీ అంటే 2 కిడ్నీలను ఇచ్చేస్తాను నేనని చెప్పి. ఆల్రైట్ గైస్, స్కోరింగ్. నాకు దేనికి కట్ చేయాలో కూడా తెలియదు సార్. 5 వాగ్దేవి గారు 4.8. మీరు ఒక 0.2 points ఎందుకు కట్ చేశారు వాగ్దేవి గారు? ఆయన వాయిస్కి ఆ 2 points కూడా కలిపేసి టోటల్ 5. బేస్ చాలా చాలా నచ్చింది నాకు. 5 సో 25 points సార్ మీకు. వావ్. థ్యాంక్ యూ Sir, salute to your passion, to your family, to Surabhi, for everything you've done for art. థ్యాంక్ యూ సార్. What can we do, sir? Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్స్ ఎవరు డిజార్టన్ అవ్వకండి. ఇంకెవరికన్నా ఇదే స్కోర్ వస్తే కూడా మనం మళ్ళీ ఫేస్ ఆఫ్ చేసి ఒక విన్నర్ని అనౌన్స్ చేస్తాం. సో యా, నేను బిఫోర్ యూ లీవ్ అండి, నేను ఏదో ఇక్కడ మాటలు చెప్పేసి వదిలేసినట్టు ఉంటుంది. ఆ స్టూడెంట్ ఎవరైనా సరే వాళ్ళకి నేను ఫస్ట్ ఒక హాఫ్ ఇక్కడ మీకు పే చేసేస్తాను. మీ స్కానర్ ఉంటే
నో ప్లీజ్ నాకు ఫస్ట్ చేయాలని ఉంది. మీరు నేను అందుకనే ఫస్ట్ మీకు నెక్స్ట్ ర్యాండమ్గా ఎవరు వస్తే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వండి నా సైడ్ నుంచి. ఇట్లా నెక్స్ట్ వాళ్ళకి పే చేస్తారు నెక్స్ట్ normally. వాళ్ళకి అంతే. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. అండ్ Yeah. సో ఆడిషన్ కోసం వచ్చి సో ఇట్స్ నాకు కూడా కాదు, ఎవరైతే Yes. ప్యాషనెట్ పీపుల్ మీరు ఎవరికైతే మీరు ఒక స్టూడెంట్ ఇద్దరు స్టూడెంట్స్ మీరు స్పాన్సర్ చేస్తారు కదా, లెట్ మీ డూ అసలు మీ ఆత్మాభిమానంకి సెల్యూట్ సార్. మీరు పాస్వర్డ్ కొట్టాలంట సార్, మీరు ఇక్కడే ఇచ్చేసాను. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ స్టార్, నెక్స్ట్ గ్రేట్ యాక్టర్ కమ్స్ ఫ్రమ్ హియర్. హర్ష సెండింగ్ 10,000 rupees. ఓ Done, transferred. చెప్పారు మొత్తం ఫీ నేను మీరు ఎవరైతే అలాట్ చేస్తారో అప్పుడు చెప్తే నేను మిగిలిన మిగతా బ్యాలెన్స్ బ్యాలెన్స్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. Thank you. Anytime. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ది ఆడిషన్. థ్యాంక్ యూ సో మచ్.